హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు హైదరాబాద్లో ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాను. అండ్ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ప్రాబ్లీ మీరు ఆల్రెడీ టైటిల్లో చూశారు. అండ్ ఎస్, ఉస్మాన్ సాగర్ సైడ్ వెళ్తున్నాను. అండ్ వన్ ఆఫ్ ది ఫేమస్ లేక్స్ ఇన్ హైదరాబాద్ అది. సో క్లైమేట్ కూడా చాలా వర్షం పడుతుంది బీభత్సంగా. సో డ్రైవ్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్తాము, ఎవ్రీథింగ్ చూపిస్తాను. అంటే యాక్చువల్లీ హైదరాబాద్లో ఉండి హైదరాబాద్ వ్లాగ్స్ నేను ఎక్కువ చేయలేదు. సో ఐ థాట్ హైదరాబాద్లో కూడా కొన్ని ప్లేసెస్ చూపిద్దామని చెప్పి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు ఉస్మాన్ సాగర్ అండ్ అక్కడి నుంచి ఎటు వెళ్తాను ఏంటి అనేది ఎవ్రీథింగ్ యూ విల్ సీ ఇన్ ద వీడియో. చలో లెట్స్ స్టార్ట్. సో ఉస్మాన్ సాగర్కి స్టార్ట్ అయ్యాను. అండ్ యాక్చువల్లీ నేను ఔటర్ రింగ్ రోడ్ తీసుకున్నాను సో దట్ ట్రాఫిక్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఔటర్ రింగ్ రోడ్లో స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి నాకు అరౌండ్ 37 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ప్రస్తుతం టైం వచ్చేసి ఇట్స్ 4:30 ఇన్ ద ఈవినింగ్. అండ్ 6 o'clockకి ఉస్మాన్ సాగర్ లేక్ క్లోజ్ చేస్తాడు. సో అందుకని నేను ఔటర్ రింగ్ రోడ్ తీసుకున్నాను సో దట్ ఐ కెన్ రీచ్ ఫాస్ట్. సో క్లైమేట్ కూడా అమేజింగ్ క్లైమేట్ ఉంది. వర్షం కూడా బీభత్సంగా పడుతుంది. లాస్ట్ 3 days నుంచి హైదరాబాద్లో చాలా వర్షాలు పడుతున్నాయి. సో జస్ట్ చూడండి రోడ్ ఎలా ఉంటుంది ఏంటి, జస్ట్ సీ ద రోడ్. అండ్ రెయిన్ పడుతున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్ట్ సీ యువర్ సెల్ఫ్. క్లియర్గా మీరు బోర్డులో చూడొచ్చు, ఎయిర్పోర్ట్ ఇటే వెళ్ళొచ్చు, శ్రీశైలం, గచ్చిబౌలి అండ్ ముంబై. ఇక్కడ నుంచి అరౌండ్ 25-30 odd kilometers వెళ్తే మనం బెంగళూరు హైవే టచ్ అయిపోతాము. ఎగ్జిట్స్ ఉంటాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ ఎగ్జిట్ వెళ్తే బెంగళూరు వెళ్ళొచ్చు, శ్రీశైలం వెళ్ళొచ్చు, ఇన్ ద సేమ్ వే ముంబై అండ్ ఎయిర్పోర్ట్ యాజ్ వెల్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారు రోడ్డు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వీళ్ళు రైట్ సైడ్ అంతా మంచి గ్రీనరీ అండ్ లెఫ్ట్ సైడ్ ఇస్ ఆల్సో గ్రీనరీ. మధ్యలో మనకి రోడ్డు అమేజింగ్ వ్యూ అండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ డ్రైవ్ కూడా చాలా ఫెంటాస్టిక్ డ్రైవ్, చాలా బాగుంటుంది. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే జస్ట్ గో ఆన్ ది ఔటర్ రింగ్ రోడ్. స్పీడ్ లిమిట్స్ పెట్టారు ఆబ్వియస్గా హైవేస్ మీద వెళ్తుంటే. దట్ టు ఔటర్ రింగ్ రోడ్ చాలా డేంజరస్ యాక్చువల్లీ. సో ఇట్స్ బెటర్ టు ఫాలో ది రోడ్ రూల్స్. హ్యాపీగా వాళ్ళు పెట్టిన స్పీడ్ లిమిట్స్ అవన్నీ పెట్టుకుని మనం వెళ్తే ఇట్స్ ఆల్ సేఫ్ ఎవ్రీవేర్. అండ్ యూ కెన్ సీ ద బిగ్ సైన్ బోర్డ్, శ్రీశైలం, ఎయిర్పోర్ట్, బెంగళూరు, వికారాబాద్ అండ్ గచ్చిబౌలి, ముంబై. అండ్ డిఫరెంట్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా పెట్టారు అక్కడ చూడొచ్చు. దిస్ ఇస్ ఎగ్జిట్ 30. అండ్ ఇక్కడ నుంచి ఉస్మాన్ సాగర్ 34 kilometers చూపిస్తుంది. లెట్స్ సీ మనం ఎప్పుడు రీచ్ అవుతాము. అండ్ ఐ హోప్ అక్కడ చిన్న ఉస్మాన్ సాగర్ లేక్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఐ హోప్ అది ఓపెన్ చేసి ఉంటే వెల్ అండ్ గుడ్, లేదు అంటే ఐ విల్ ట్రై టు షో యూ డిఫరెంట్ వేస్. అండ్ హైదరాబాద్లో ఉంటూ నేను హైదరాబాద్ వ్లాగ్స్ పెద్దగా చేయలేదు. సో ఐ థాట్ ఇప్పటి నుంచి డెఫినెట్గా హైదరాబాద్ వ్లాగ్స్ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ అన్ హిస్టారిక్ సిటీ అండి. అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్. అండ్ ఒక్కసారి ఈ మాన్యుమెంట్స్ కవర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే ఇట్స్ వెరీ బిగ్ థింగ్. చాలా చాలా మాన్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ నిజామ్స్ రూల్ చేసిన సిటీ కాబట్టి దేర్ లాట్ ఆఫ్ ప్యాలెసెస్. అండ్ ఇప్పుడు ఉస్మాన్ సాగర్ ఇదంతా కూడా ఇట్స్ బిల్డ్ బై నిజామ్స్. సో చాలా చాలా ఉన్నాయన్నమాట మాన్యుమెంట్స్. అండ్ I will definitely try to show as many as I can. So let's see. సో ఉస్మాన్ సాగర్ వచ్చేసి బేసిక్గా గండిపేట్ లేక్ అని కూడా అంటారు. అండ్ ఇది 1920లో బిల్డ్ చేశారనమాట. యాక్చువల్గా 1908లో మూసీ రివర్ చాలా పెద్ద ఫ్లడ్స్ వచ్చేసాయి. సో దానివల్ల ఏంటంటే అరౌండ్ 2/3 సిటీ మొత్తం వ్యానిష్ అయిపోయింది. అరౌండ్ 100 years 130 years నుంచి బిల్డ్ చేసిన కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా
ఆ ఒక్క కెలామిటీ తోటి మొత్తం అన్నీ వెళ్ళిపోయాయి. సో దానికోసం ఆ టైంలో ఉన్న నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఏదో ఒకటి చెయ్యాలి, సిటీని మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ తీసుకురావాలని చెప్పేసి హీ స్టార్టెడ్ థింకింగ్ వాట్ టు డూ అండ్ హౌ టు డూ. అప్పుడు బెంగళూరులో కర్ణాటకలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అక్కడ గవర్నమెంట్ సెక్రటరీగా ఉన్నారు. అండ్ హీ వాజ్ అ చీఫ్ ఇంజనీర్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఆ టైంలో. ఆయనని కన్సల్ట్ చేస్తే ఆయన ఇక్కడికి వచ్చి హీ సా ఎవ్రీథింగ్, అసలు ఏం చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ ఆన్ ట్రాక్ అని అంతా చూసి హీ సజెస్టెడ్ అనమాట, ఇట్లా ఉస్మాన్ సాగర్ లేక్ కట్టాలి, కట్టి ఈ మూసీ నది వాటర్ అంతా అక్కడ స్టోర్ చేయాలి అని చెప్పి హీ సజెస్టెడ్. సో దాని బేసిస్ మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ అప్పుడు స్టార్ట్ చేస్తే 1920లో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డన్. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ చూస్తే అరౌండ్ 40 crore పీపుల్కి అది వాటర్ 1 year పాటు సప్లై చేసే అంత కెపాసిటీ ఉన్న లేక్ అనమాట అది. అండ్ ఇట్స్ రియలీ రియలీ బ్యూటిఫుల్ లేక్. మీకు ఎలాగో చూపిస్తాను అది. అండ్ యాక్చువల్లీ అది డ్రింకింగ్ వాటర్కి కూడా వాడుతుంటారు సిటీలో. అండ్ దాన్ని ఆ వాటర్ని ఏంటంటే ప్యూరిఫై చేసి ఇట్ విల్ బి సెంట్ ఫర్ డ్రింకింగ్. సో చాలా యూస్ఫుల్ కన్స్ట్రక్షన్ అది ఆ టైంలో. అండ్ it's been done by Nizams with the help of Mokshagundam Visvesvaraya. So ikkada mundu meeku exit kanipistundi kada. This is actually exit 16. Ee mundu meeku kanipistundi kada. So this is exit 16 and it velte airport as well as Bangalore. మనం స్ట్రైట్ వెళ్తే గచ్చిబౌలి అండ్ ముంబై చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్ ఔటర్ రింగ్ రోడ్. అండ్ నైట్ టైం వస్తే ఈ మీకు రైట్ సైడ్ కనిపించే లైట్స్ అన్నీ కూడా ఆన్ అవుతాయి. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, అమేజింగ్గా ఉంటుంది. ఎవరైనా ఔటర్ రింగ్ రోడ్ మీద డ్రైవ్ చేయకపోతే మాత్రం అండ్ పీపుల్ హూ లైక్స్ డ్రైవింగ్ యూ హ్యావ్ టు బీ ఆన్ దిస్ రోడ్. చాలా చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా యూ హ్యావ్ టు హ్యావ్ ఇట్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ ఇది. ఇక్కడి నుంచి నాకు చాలా ఇష్టం అండి జర్నీ. అండ్ యూ కెన్ రియలీ సీ ముందు మీకు కనిపించే బిల్డింగ్స్ అవన్నీ కూడా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఎంట్రీ అనమాట. ఏదో ఫీల్ లైక్ బీయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ నైట్ టైం చాలా చాలా బాగుంటుంది. పాసిబిలిటీ ఉంటే నేను బ్యాక్ వెళ్ళేటప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తాను. అండ్ ఐ విల్ షో యూ హౌ దిస్ లైట్స్ అండ్ ఆల్ విల్ బీ. అండ్ మీకు వీడియోలో ముందు కనిపించేది ఎగ్జిట్ 18. ఇది యాక్చువల్లీ వికారాబాద్ రోడ్ అనమాట. మనం ఇటే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి ముందు ఒక టోల్ బూత్ ఉంటుంది. ఆ టోల్ బూత్ దాటి యూ హ్యావ్ టు టేక్ లెఫ్ట్. కానీ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత జర్నీస్ చాలా చాలా ఈజీ అయిపోయాయి. వేర్ ఎవర్ యూ వాంట్ గో ఇన్ ద సిటీ, జస్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కండి అండ్ యూ కెన్ గో ఎనీవేర్ అక్రాస్ ద సిటీ. సో లెఫ్ట్ 2 బూత్స్ ఉన్నాయి. ఒకటి ఫాస్ట్ ట్యాగ్, ఒకటి నార్మల్. సో ఐ హ్యావ్ ఎ ఫాస్ట్ ట్యాగ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా ఫాస్ట్ ట్యాగ్. అండ్ గోయింగ్ ఫ్రమ్ హియర్ చూద్దాం హౌ ఫాస్ట్ ఇట్ విల్ ఓపెన్. వావ్, ఇండియా ఈజ్ అమేజింగ్ అండి. ఇండియా ఈజ్ అమేజింగ్. మేరా భారత్ మహాన్. ఇండియాలో కూడా ఎవ్రీథింగ్ టెక్నాలజీ, ఎవ్రీథింగ్ చాలా ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నారు. అండ్ ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ ఒకటి విచ్ ఇస్ లవ్లీ యాక్చువల్లీ. సో ఔటర్ రింగ్ రోడ్ దిగి కొంచెం ముందుకు వస్తే మనకి అరౌండ్ 6 నుంచి 7 kilometers తర్వాత గండిపేట్ సైన్ బోర్డ్స్ అన్ని కనిపిస్తుంటాయి. చిలుకూరు రూట్లో వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి.
యూటర్న్ తీసుకుని ఇప్పుడు మనకి కనిపించే రోడ్లోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అరౌండ్ 5 kilometers ఇస్ గండిపేట్, అరౌండ్ 6.5 to 7 kilometers ఇస్ ఉస్మాన్ సాగర్ లేక్. అండ్ యాక్చువల్లీ చిలుకూరు రూట్ నుంచి గండిపేట రూట్లోకి వచ్చే రోడ్ అనేది యూటర్న్ తీసుకుని రావాలి. అండ్ యూ కెన్ ఫైండ్ టన్స్ ఆఫ్ రిసార్ట్స్, చాలా రిసార్ట్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ థింగ్స్ గోస్ టు నార్మల్ అగైన్ ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. అండ్ యూ కెన్ స్టే ఇన్ ఎనీ ఆఫ్ దీస్ రిసార్ట్స్. అండ్ బ్యూటిఫుల్ జర్నీ ఇప్పటివరకు. గండిపేట్ 3 kilometers. లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బి. ఇక్కడ కొంచెం వర్షం తగ్గింది ఈరోజు, యాక్చువల్లీ పడుతుంది కంటిన్యూస్గా, బట్ నాట్ దాట్ మచ్. నేను స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎగ్జాక్ట్లీ 1.5 years బ్యాక్ ఇక్కడ ఐ డోంట్ రిమెంబర్ ద రిసార్ట్ నేమ్, బట్ ఇదే రూట్లో నేను న్యూ ఇయర్ టైంకి ఇక్కడికి వచ్చాను. అండ్ న్యూ ఇయర్ టైంలో అయితే ఈ రోడ్లో మీకు ఖాళీ ఉండదు, చాలా రష్గా ఉంటుంది గండిపేట రోడ్. అండ్ సో ప్రస్తుతం ఇక్కడ గండిపేట్ ఇటు ప్రొహిబిటెడ్ ఇన్ ద గండిపేట్ రైట్ ఇచ్చాడు, సో ఆ రోడ్ క్లోజ్ చేశారు. సో ఇటు వెళ్దాము. చూడండి హౌ బ్యూటిఫుల్ ట్రీస్ ఆర్. చాలా బాగుంది. రోడ్డు మాత్రం వర్స్ట్గా ఉంది, వర్షం వల్ల మొత్తం పాడైపోయింది. బట్ అట్మాస్ఫియర్ ఈజ్ అమేజింగ్. సో ఇక్కడ నుంచి ఉస్మాన్ సాగర్ లేక్ వచ్చేసి 2.5 kilometers చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, అరౌండ్ 1.8 kilometers ఉంది మనకి. సో మనం వచ్చిన రూట్ యాక్చువల్లీ షార్ట్ కట్. ఇందాక వీడియోలో చూసాం కదా స్ట్రైట్ రోడ్ గండిపేటకి, అది క్లోజ్ చేశారు. అది వెళ్తే డైరెక్ట్ మనం ఉస్మాన్ సాగర్ లేక్ మీదకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ రైట్ తీసుకోవాల్సి వచ్చింది, లెఫ్ట్ తీసుకోవాల్సి వచ్చింది, సారీ. సో ఇక్కడ నుంచి అరౌండ్ 1.5 kilometers వెళ్తే వీ విల్ రీచ్ ఆర్ ఫేమస్ ఉస్మాన్ సాగర్ లేక్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకొక 850 meters విల్ రీచ్ అవర్ డెస్టినేషన్. యూ కెన్ లిటరలీ సీ, ముందు వీడియోలో చూడొచ్చు. సో దిస్ ఇస్ ది ఉస్మాన్ సాగర్ బ్రిడ్జ్ అనమాట. అండ్ లెఫ్ట్ వెళ్తే యూ కెన్ సీ ద బ్రిడ్జ్. యాక్చువల్లీ ఎల్లో చేయట్లేదు అనుకుంటా, ఎస్ క్లోజ్ చేశారు. లేదు అంటే మీకు ముందు కనిపించే బ్రిడ్జ్ అంతా కూడా లోపలికి వెళ్ళి రావచ్చు. సో ప్రస్తుతం అది క్లోజ్ చేస్తారు. ఇక్కడ వరకు ఎలా చేస్తున్నారు, లేదంటే ముందు వరకు వెళ్ళి యూ కెన్ లిటరలీ షూట్ ఎవ్రీథింగ్ అండ్ కమ్, బట్ ప్రస్తుతం క్లోజ్. సో అట్లీస్ట్ వాకింగ్ కూడా ఎవరిని ఎలో చేయట్లేదు. సో హోప్ఫుల్లీ థింగ్స్ అంతా సెటిల్ అయిపోతే మళ్ళీ వ్యూయింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చేమో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడైతే ఇక్కడ ఇంకే చూసేదేం లేదు. ఐ విల్ హ్యావ్ టు గో బ్యాక్. నేను మధ్యలో ఇంకేమన్నా వస్తే మాత్రం మీకు చూపిస్తాను. వీడియో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అండి, బట్ ఈ పాండమిక్ వల్ల ఎక్కడా కూడా ఏది కూడా ఓపెన్ చేయట్లేదు. అండ్ అట్లీస్ట్ ఐ ట్రైడ్ షోయింగ్ యూ సంథింగ్. అట్లీస్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎలా ఉంటుంది, దాని వే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూపించాను కదా. హోప్ యూ డెఫినెట్లీ లైక్ ద వీడియో. అదే మీకు వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ యాజ్ వెల్. అండ్ ఎవరన్నా కొత్తగా ఛానల్లోకి ఎంటర్ అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో
ఇప్పుడు యాక్చువల్లీ టైం వచ్చేసి 6:30 అయింది. అండ్ దిస్ ఇస్ హౌ ది ఔటర్ రింగ్ రోడ్ ఈజ్ లుకింగ్. చాలా చాలా వర్షం పడుతుంది యాక్చువల్లీ. అండ్ ఇంకా కొంచెం 7:15 ఆ టైంకి మీకు రైట్ సైడ్ కనిపించే ఈ లైట్స్ అన్నీ కూడా ఆన్ చేస్తారు. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్గా ఉంటుందండి వ్యూ. ఒక మంచి రొమాంటిక్ డ్రైవ్ కావాలి హైదరాబాద్లో అంటే దిస్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ యాక్చువల్లీ. సో ట్రై చేయని వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో కీప్ స్మైలింగ్, నవ్వండి, నవ్వించండి, అండ్ keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you until next video.